నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు సాయిబాబా అండి. నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో వచ్చేసి సిల్వర్ స్టార్గా అయ్యాను. నా యొక్క వర్క్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న ప్రతి వ్యక్తి ఈ యొక్క నెక్స్ట్ మనీలో డబ్బులు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే కంటిన్యూగా ఒక 90 డేస్ కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీ చేసినట్టయితే వాళ్ళకు డైలీ 3,000 to 4,000 రూపీస్ మనము తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నది, మీ యొక్క మొబైల్ ద్వారా ఈ వర్క్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజెంటేషన్ వచ్చేసి మన లైఫ్లో గొప్ప మార్పులు తీసుకురాబోతుంది. ఈ యొక్క 40 minutes మీరు శ్రద్ధగా వినండి. నా వాయిస్ రాకపోతే మీకు లెఫ్ట్ సైడ్లో మీకు కాల్వాయి డివైస్ అనే హెడ్ ఫోన్ మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క నా వాయిస్ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క ఫోన్ ఆరిజింటల్గా పెట్టండి ఫ్రెండ్స్. ఈ యొక్క స్లైడ్స్ అనేవి క్లారిటీ కనిపిస్తాయి. ఈ యొక్క కంపెనీ డీటెయిల్స్ చూసినట్టయితే ఒక డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్లో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నాయి. కానీ ఇది ఒకటే కంపెనీ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ అనేది మనకు డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టర్లో ఉంది. నెంబర్ 1 కంపెనీ. 2016 నుండి ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చాయో ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా మన కంపెనీ అనేది రన్ అవుతుంది. ఒక కంపెనీ యొక్క పూర్వపరాలు మనం గమనించినట్టయితే కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి, కంపెనీ ఏ విధంగా మనకు డబ్బులు ఇస్తుంది అనేది కనుక మనం చూసినట్టయితే, మీరు ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారు, మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. లీగల్గా వైట్ ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. వెల్కమ్ ఆల్, లెటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. యొక్క నెక్స్ట్ మనీ వచ్చేసి కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ అండి, ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఒక బిజినెస్ అనేది మనము ఒక మొబైల్ ఉంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి అనుభవం అవసరం లేదు, ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. మీ మొబైల్ ద్వారా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాంటి అవకాశం ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇచ్చింది. ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. మీ యొక్క మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి నెక్స్ట్ మనీ వాలెట్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ కనిపించడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ, ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది అని చూసినట్టయితే, ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా ఈ కంపెనీ వచ్చేసి స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి మనకు 1 January 2017లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలు చూసినట్టయితే అవి మనకు B2Cలో ఉన్నాయి ఫ్రెండ్స్, బిజినెస్ టు కస్టమర్. మనము ఏవైతే ఎన్నో అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసాం, ఫోన్పే చేసాము, గూగుల్ పే చేసాము, ఓయో హోటల్స్ చేసాము, స్విగ్గీ జెమోటో చేసాము, అమెజాన్ చేసాము, ఫ్లిప్కార్ట్ చేసాము. ఆ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి మనను కస్టమర్గా చేస్తున్నాయి. మనం కస్టమరే మాత్రమే అక్కడ. కానీ ఈ యొక్క బిజినెస్ వచ్చేసి మనకు బిజినెస్ టు బిజినెస్ మోడల్లో ఉన్నాం. మన అండర్లో ₹1 బిజినెస్ అయినా మనకు ఇన్కమ్ వస్తుంది. అండర్లైన్ దిస్ పాయింట్. మన అండర్లో ఎంత బిజినెస్ అయితే అంత మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది.
కానీ అవి మనము 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు. కానీ ఈ యొక్క మోడల్లో బిజినెస్ పార్ట్నర్షిప్ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనమందరము డబ్బు సంపాదించుకునే అవకాశం తీసుకోవచ్చు ఇక్కడ. అలాగని మనం ఏమైనా పెట్టుబడి పెట్టాలనా? ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ మనము ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం ఎందుకు చేయాలి? భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో రూల్స్ పెట్టిందో ఆ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ పాటిస్తూ 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ లో ఉన్నాయి. అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రోడక్టే గొప్పదని చెప్తారు. కానీ ఇక్కడ మాత్రము మన యొక్క కంపెనీ నెంబర్ 1 లో ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఉంది. నెంబర్ 1 లో ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఉంది. సర్వీస్ సెక్టర్ లో ఒక కంపెనీ ఉంది, అది నెక్స్ట్ మనీ. కాబట్టి మనకి ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనకు కంపెనీ ఎలాంటి లయబిలిటీస్ లేవు. కంపెనీకి లయబిలిటీస్ ఉన్నట్లయితే మనకు డబ్బులు ఇస్తుందో లేదని నమ్మకం ఉండదు. కానీ జీరో ఇన్వెస్ట్మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీరో లయబిలిటీస్. ఎక్కడ ఆఫీస్ లేవు. ఏదైతే మనకు ఒకటే ఒక ఆఫీసు, అక్కడ అదిగిన ఓన్ ఆఫీస్. కాబట్టి దాంతో పాటు ఏమైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవన్నా ఏ ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. ఎలాంటి కండిషన్స్ లేనటువంటి కంపెనీ. దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ వచ్చేసి డిజిటల్లో ఉన్నాం ఫ్రెండ్స్. డిజిటల్ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇంటి దగ్గర నుండి పని చేసుకోమంటుంది. మనం డిజిటల్లో ఇంటి దగ్గర నుండి పని చేసుకుంటున్నాం. ఇన్స్టెంట్ డెలివరీ. మీరు కష్టపడ్డ కష్టానికి ఇన్స్టెంట్ గా పేఅవుట్ ఇస్తుంది. మనము జాబ్ చేసినా ఏది చేసినా మనకు అక్కడ నెలకి ఇస్తారు పేమెంట్. ఆ యొక్క మంత్లీ తర్వాత 1.5 month ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రము ఈ యొక్క హాఫ్ సాలరీస్ అయిపోయినాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మాత్రం ఇన్స్టెంట్ పేఅవుట్ విత్ ఇన్ హాఫ్ సెకండ్స్ లో మీరు చూసుకోవచ్చు. మీ యొక్క వాలెట్ లో విత్ ఇన్ హాఫ్ సెకండ్స్ లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ బ్యాంకు. అంత ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. అందుకనే మన యొక్క బిజినెస్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్ గా వచ్చాయంటే డబ్బులు పని చేయడానికి ఎవరు వెనుకపోతారు చెప్పండి? వాళ్ళు కష్టపడ్డ కష్టానికి చెమిటే రాకముందు మన కంపెనీ డబ్బులు ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగని మనము మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, రకరకాల ఇన్కమ్ వస్తుంది మీకు. మనం కష్టం చేస్తున్నాం, ఒకటే రకంగా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మనకు అది సాటిస్ఫాక్షన్ ఉండదు మన యొక్క లైఫ్ లో. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మనకు అనేక రకాల మనకి ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క సర్వీసెస్ ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది ఈ యొక్క సర్వీసెస్. అతను ఒక బైక్ ఉందా చెప్పండి, అతను ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా చెప్పండి. ప్రతి వ్యక్తికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్. అందుకే ఎవరికైనా మనం ఈజీగా రికమెండ్ చేయొచ్చు. డబ్బులు లేవు, ఎస్ వాడుకో, ఫ్రీగా వాడుకో, డబ్బులు సంపాదించుకునే అవకాశం తీసుకో, ఎవరికైనా చెప్పచ్చు. అందుకనే మన యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఈజీ టీమ్ మేనేజ్మెంట్. మేము గతంలో చేసిన కంపెనీలో చూస్తే ఫ్రెండ్స్ 6 నెలలకు పేఅవుట్ ఇచ్చేవాళ్ళు, 6 months కట్ ఆఫ్. కానీ అక్కడ మనకి ఏదైనా స్టేట్మెంట్ కావాలంటే కంపల్సరీ మనం ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు మెల్లిగా కంప్యూటర్ ఓపెన్ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం మన యొక్క మొబైల్ ద్వారా మన యొక్క స్టేట్మెంట్ విత్ ఇన్ సెకండ్స్ తో సహా మనం చూసుకునే అవకాశం ఇస్తుంది మన మొబైల్ ద్వారా. మనం డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్ ఇవన్నీ మనం ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. దీంతో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మనము ఏదైతే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అక్కడ మనకు ఈ ఫెసిలిటీ ఉందా మీరు గమనించండి. మనము చేస్తున్న ఏదైతే వర్క్ ఉందో ఆ యొక్క వర్క్ జాబ్ సెక్యూరిటీ ఉందా? ఇక్కడ మనకు జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి చేయండి, కానీ దీనిపైన మీరు
ఒక మనసు పెట్టి చేయండి, ఫాస్ట్గా చేయండి, ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. ఈ యొక్క నామినేషన్ ఫెసిలిటీ మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మన యొక్క పొజిషన్ కావచ్చు, మన యొక్క పేమెంట్ కావచ్చు, మన ఫ్యామిలీకి సేమ్ టు సేమ్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మనం చేసేటటువంటి వర్క్లో ఉందా? ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మన పిల్లలకు 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. 3 తరాలకు సరిపడంత ఇన్కమ్ ఉంది. వాళ్ళు గిన ఇలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనము సిస్టమ్కు మనం ఎప్పుడైతే వర్క్ ఫాస్ట్గా చేస్తామో సిస్టమ్ మన గురించి వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సిస్టమ్ మనకు వర్క్ చేయడం స్టార్ట్ అయితే మనం ఆపడం మన తరమేనా కాదు. అంత ఫాస్ట్గా మనకు ఈ యొక్క వర్క్ ఉంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ పేరు చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒక ఐటీ కంపెనీ. మన యొక్క కంపెనీ సిఎండి వచ్చేసి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఒక అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇది ఒక ఐటీ కంపెనీ ఫ్రెండ్స్. ఇది 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఇది యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మన అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించడం. ఇది అవుతుంది కానీ టైం పడుతుంది. ఇది ఆర్బీఐ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఫైల్. కాబట్టి అది అయినప్పుడు అవుతుంది. దానికి మనకు వేరే యాప్లు ఎన్నో ఉన్నాయి, అప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చినాం. ఈ యొక్క మనం డబ్బులు ఏదైతే సంపాదిస్తున్నాం ఆ అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, మనకి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి దాంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలనే కంపెనీ యొక్క ఉద్దేశం. కంపెనీ యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి మనం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. మనం B2B మోడల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ సాధ్యమయ్యే అవకాశం ఉంది. కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ చెప్తుంది ఇంటి దగ్గర ఉంది డిజిటల్ చేస్తున్నాం. మనం ప్రతి వ్యక్తికి డబ్బులు అవసరం, మనం ప్రతి వ్యక్తికి డబ్బులు ఇప్పించాలని మనం కోరుకుంటున్నాం. నా అండలో నెక్స్ట్ ఆగస్టు వరకు 5,000 మందిని ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. నేను ఆ యొక్క గోల్ గురించి నేను కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు నాతోని కలిసి మనం పని చేసుకుందాం. అందరం దీంట్లో బాగుపడే అవకాశం ఉంది. దీంతో పాటు కంపెనీ యొక్క సర్టిఫికేట్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ, MSME సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ, పాన్ కార్డు ఉంది. దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. ఇవన్నీ ఉంటూ ప్లస్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం, B2B మోడల్లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూడండి. కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. మీరు దీంట్లో సైన్అప్ అయినట్టయితే ఈ యొక్క సైన్అప్ బెనిఫిట్స్, ఫ్రీ మెంబర్ బెనిఫిట్ ఏమి ఇస్తుంది కంపెనీ? ఈ యొక్క ఫ్రీ మెంబర్ బెనిఫిట్ వచ్చేసి ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బాటా కావచ్చు, మంత్ర కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్. ఈ యొక్క సర్వీసెస్ లో మనకు ఫ్రీ మెంబర్ బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తి దీంట్లో డబ్బులు ₹1 పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. దీంతో పాటు ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ యొక్క ఆప్షన్ వచ్చేసి ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ వచ్చేసి ఆల్రెడీ మార్కెట్ లో ఉంది. ఆ యొక్క మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్షిప్ కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ ఏమైనా చూసినట్టయితే మనం అమెజాన్ లో తీసుకున్నట్టయితే సంవత్సరానికి 999 పే చేయాలి. అది 10 years తీసుకున్నట్టయితే 10,000 పే చేయాలి. కానీ రివార్డ్ పాయింట్స్ ఇవ్వరు. తర్వాత డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇవ్వరు. ఇది మనం గమనించాలి. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం అమెజాన్ లో, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తారా? మన డబ్బులు పెట్టి షాపింగ్ చేస్తే సర్వీసెస్ ఎక్స్ట్రా ఇస్తారు, ఫ్రీ డెలివరీ ఇస్తారు, కానీ డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు. మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తూ వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ యొక్క ప్రైమ్ మెంబర్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది? ప్రతి ట్రాన్సాక్షన్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ఫ్రీ గిఫ్ట్ గా మీకు 50 రివార్డ్ పాయింట్స్. మీరు ఎవరికైతే జాయినింగ్ చేస్తారో, ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళ పైన మీకు 50 రివార్డ్ పాయింట్స్. మీరు జాయినింగ్ అయినా మీకు 50 రివార్డ్ పాయింట్స్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్, ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ను మనం ఏ విధంగా
యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ పైన మనము ఏవైతే మీరు రీఛార్జ్ చేసుకుంటారో ఈ యొక్క రీఛార్జెస్ పైన మీకు 1% రివార్డ్ పాయింట్, 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతోపాటు మీ యొక్క బుకింగ్ సెక్షన్లో బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు, ఈ యొక్క బుకింగ్స్ పైన 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క నెక్స్ట్ షాపీ ఫ్రెండ్స్, ఈ యొక్క నెక్స్ట్ షాపీలో ఆన్లైన్ షాపింగ్ అనేది 10 to 50% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. 10 to 20% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, మెట్రో రీఛార్జ్ ఇది మనకు గవర్నమెంట్ది కాబట్టి మనకు అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. డిస్కౌంట్ పాయింట్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, కానీ ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి, రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇవి యూజ్ అవుతాయి. ఇవి మన యొక్క జూనియర్స్ చెప్పే బాధ్యత మన పైన ఉంది. తెలియని వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం నేర్చుకోవాలి, మనం ఇక్కడ నేర్పియాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏమిటంటే మనం ప్రైమ్ మెంబర్షిప్ అమ్ముతున్నాము, ప్రైమ్ మెంబర్షిప్ చేయిస్తున్నాం, మనం రెఫర్ చేస్తున్నాం. ఈ యొక్క రెఫర్ చేసినందుకు గాను మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు మీకు లైఫ్ టైం గ్యారంటెడ్ సేవింగ్స్ బై యూజింగ్ క్యాష్ బ్యాక్. మీరు ఏవైతే యూజ్ చేసుకుంటారో గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది, మీకు వస్తుంది, మీ పైన 10 అప్లైన్ వరకు వస్తుంది. ఆ తర్వాత మీకు రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఒక గొప్ప బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది ఫ్రెండ్స్. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అది మనం ఎంత ఫాస్ట్గా చేసుకుంటాం. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ వచ్చేసి 1770 రూపాయలలో 1500 రూపాయలు కంపెనీకి వెళ్తుంది, 270 రూపాయలు జిఎస్టీ వెళ్తుంది. లైఫ్లో ఒకటేసారి అతను చెప్పండి, మీరు ఎప్పుడన్నా కావచ్చు, కానీ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే తొందరగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, లేకపోతే కొద్దిగా లేట్గా వస్తాయి అంతే. లైఫ్లో ఒకటేసారి ఫ్రెండ్స్, ఇది మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనకు ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. సేవింగ్స్ ఈస్ అర్నింగ్, మీ పొదుపే సంపాదన. దాంతోపాటు రెఫరల్ ప్రోగ్రామ్, మీరు ఎంతమందికి రెఫర్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు టీమ్ రాయల్టీ ఉంది, ఆ తర్వాత కంపెనీ రాయల్టీ ఉంది, ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ ఉంది. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ వచ్చేసి బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి. మీరు జాయినింగ్ చేసిన 5 మెంబర్స్ను 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ, అతను సంపాదించిన దాంట్లో మీకు 10% ఎవ్రీ డే వస్తుంది ఫ్రెండ్స్. అండర్లైన్ దిస్ పాయింట్, ఎవ్రీ డే అతనికి 100 రూపాయలు వస్తుంది అంట, మీకు 5%, 10%. అది మీ అండర్లో ఎంతమంది అయితే డైరెక్ట్ ఉంటారో వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు 10% వస్తుంది. దాంతోపాటు మర్చెంట్ రాయల్టీ, దాంతోపాటు ఆటో బైనరీ ఫ్రెండ్స్. ఈ ఆటో బైనరీ అనేది ఫ్యూచర్ ఇన్కమ్, పర్ డే 1 lakh సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఆటో బైనరీ ఇన్కమ్. ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంది, మనం ఎంతమందికి రిఫర్ చేస్తే మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒక రిఫరల్ అనేది మనం డైరెక్ట్ గా రెఫర్ చేసినట్టయితే 300 వస్తుంది, 50 to 100 పైన. ఈ ఇన్కమ్ మీరు డైరెక్ట్ గా బ్యాంకు తీసేసుకోవచ్చు. ఐఎంపిఎస్ అయితే 500 ఉండాలి, నెఫ్ట్ అయితే 1000 ఉండాలి. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. దీంతో పాటు ఈ యొక్క రెఫర్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే కంపెనీ యొక్క వర్కౌట్ చూసినట్టయితే మీరు డైరెక్ట్గా అయితే 20%, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్లో 2%, 3%, 4%. ఈ యొక్క లెవెల్ పెరిగిన కొద్దిగా మీ ఇన్కమ్ పెరుగుతుంటుంది. మీ లెవెల్ ఎలాగైతే పెరుగుతుందో ఆ విధంగా మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇన్స్టెంట్ గా 74% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ గా 74% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది మన యొక్క కంపెనీ వర్కౌట్. ఆ తర్వాత ఇంకొక 6% వచ్చేసి నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇస్తుంది ఈ యొక్క కంపెనీ. ఆ తర్వాత ఇంకొక 10% వచ్చేసి మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని 10% అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక 10% వచ్చేసి మనకు టీడీఎస్ అని 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. ఈ ఇన్కమ్ తో పాటు టోటల్ గా మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఇది కంపెనీ టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే ఇన్కమ్. 5 మందిని చేస్తే 1500, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్ లో 25 మందిని చేస్తే 750 రూపాయలు, ఆ తర్వాత 125 లో 5600. ఇలాగా మనకు ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అది ఎలా పెరుగుతుంది, మీ యొక్క లెవెల్లో, ఏ లెవెల్లో 10 లెవెల్లో ఒకరు వచ్చారు అనుకోండి 150, అదే కనుక మనకు 6 లెవెల్లో వస్తే 90 రూపాయలు. ఆ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. టోటల్ గా ఈ 10 లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 178 crore ప్రాజెక్ట్ అండి. ఇది కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కాదు, మనకు వచ్చే ఇన్కమ్ అండి. మనకు వచ్చే ఇన్కమ్, మనం డబ్బులు సంపాదించుకునే ఇన్కమ్ ఇది.
కొంతమందికి అర్థం కాదు, కంపెనీ టర్న్ ఓవర్ అనుకుంటారు. మనకు వచ్చే ఇన్కమ్ ఈ యొక్క మోడల్ చార్ట్. ఈ యొక్క మోడల్ చార్ట్ మనం ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే మనకి ఇన్కమ్ అంత ఫాస్ట్ గా వస్తుంది, ఎంత లేట్ గా చేసుకుంటే అంత లేట్ గా వస్తుంది. మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ట్రైన్ ఢిల్లీకి వెళ్ళడానికి ప్రయాణమైంది ఫ్రెండ్స్ 178 కోట్లు తీసుకోవడానికి. దాంట్లో మీరు ఏసీలో కూర్చుంటారా, నాన్ ఏసీలో కూర్చుంటారా, జనరల్లో కూర్చుంటారా, బాత్రూంలో కూర్చుంటామా, ఎక్కడన్నా కూర్చున్నా కానీ వెళ్తాం. కానీ ఏ స్టేషన్లోనైనా సరే మీరు దిగిపోయారు అనుకోండి, మనం చేరలేం. ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం లేదు, కంటిన్యూగా మనం అక్కడ చేరేంత వరకు ఉండాలి. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ మనం ఫేస్ చేసి, ప్రాబ్లమ్స్ కాదు ఛాలెంజెస్, ఇతను నిలబడతాడా లేదా అని చూస్తాయి. మనం నిలబడాలి. సింపుల్ ఇన్కమ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మనకు డబ్బులు వస్తాయి. దాంతోపాటు దీంట్లో మనం ఎంత పర్సెంట్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు లేదు, 10% అయినా 17 కోట్ల 80 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. 1% అయినా 1 year లో 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, డేట్ రాసి పెట్టుకోండి. మీరు కంటిన్యూగా పనిచేయండి, 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. వితౌట్ ఎక్స్పెండిచర్ పెట్టినా కానీ గ్యారంటీ ఇవ్వరు, కానీ ఇక్కడ వితౌట్ ఎక్స్పెండిచర్ గ్యారంటెడ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ అనేది 10 లెవెల్ కు మనకి రీపర్చేస్ ఇన్కమ్ మనం పడుకున్న డబ్బులు వస్తాయి అనేది ఇదే ఫ్రెండ్స్. ఇది కొంతమందికి ఇంకా అర్థమైతలేదు. ఈ యొక్క 10 లెవెల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎగ్జాంపుల్ జియో చూపిస్తున్నాను. ఈ యొక్క జియో వచ్చేసి వాళ్ళు ఫస్ట్ లో మార్కెట్ లో వచ్చినప్పుడు ఫ్రీగా సిమ్లు ఇచ్చారు, ఫ్రీగా డాటా కార్డ్ ఇచ్చారు, అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చారు. అసలు ఎవరికి అర్థం కాలేదు ఏమది అని. కానీ వాళ్ళు ఒక నెట్వర్క్ ను సృష్టించారు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, డబ్బులు వెదజల్లారు. కానీ మన దగ్గర ఉందా? అంత లేదు. కానీ మన దగ్గర దేవుడు ఇచ్చినటువంటి శక్తి ఉంది. మన మోత్ టు మోత్, మన యొక్క నెక్స్ట్ మనీకి మనమే బ్రాండ్ అంబాసిడర్, మన యొక్క బిజినెస్ కు మనమే బ్రాండ్ అంబాసిడర్. మీరు డిసైడ్ కాండి పని చేయడానికి. 1,00,000 టీము, అది ఒకటే రోజులో కాకుండా 1 year లో కావచ్చు, 2 years లో కావచ్చు, ఏం ప్రాబ్లం కాదు. కానీ వాళ్ళు ఏదైతే చేశారో ఈ రోజు ఒక రోజుకి కాదు ఫ్రెండ్స్, ఒక గంటకు 2,50,00,000 ఇన్కమ్. మనం గనక 1,00,000 టీం గనక సృష్టించినట్టయితే, క్రియేట్ చేసినట్టయితే, ఒకరింట్లో ఒక మొబైల్, 2 మొబైల్ ఉంటున్నాయి ఇప్పుడు రేపు. 2 మొబైల్ అనుకుంటే 400 రీఛార్జ్ అనుకుంటే ఒక్కొక్క మొబైల్ 200. ఆ యొక్క 200 పైన క్యాష్ బ్యాక్ 2% అంటే 8 రూపాయలు. 8 రూపాయల టోటల్ క్యాష్ బ్యాక్, టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 8 లక్షలు. దాంట్లో 25% అంటే వాళ్ళకు ఒక 10 రూపాయలు వస్తుంది. దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇది 2 lakhs ఫ్రెండ్స్. అంటే 2 లక్షలను 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే 20,000 రూపాయలు ఓన్లీ ఒక్క రీఛార్జ్ సెక్షన్లనే. అందుకే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఒక్క రీఛార్జ్ సెక్షన్లనే 20,000 రూపాయలు ఒక్క సెక్షన్లో వస్తే ఇంకేంటి ఉన్నాయి మనకు? ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, టాటా ఉంది, బాటా ఉంది, మంత్రా ఉంది. ఈ రోజు నాకు ఫ్లిప్కార్ట్ క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీటింగ్ ఎండింగ్ లో చూపిస్తాను. ఫ్లిప్కార్ట్ షాప్ ఏదైతే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉందో, నాకు ఈరోజు 2 వచ్చినాయి, చూపిస్తాను మీకు. దాంతోపాటు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఏదైతే మనకు ఇన్సూరెన్స్లు ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి. హోమ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఉన్నాయి. అంటే పర్ మంత్ 1 lakh రూపీ మనం చెప్పకుండా వచ్చే ఇన్కమ్ ఉంది ఇక్కడ. కాబట్టి మనం క్రియేట్ చేయాలి. మనమే క్రియేటర్, ఎవ్వరు కాదు ఇక్కడ. మనమే బ్రాండ్ అంబాసిడర్. నీకు నువ్వు గొప్ప, అంతే, ఎవ్వరు కాదు. నీలాగా ఇంకొకరు ఉండరు ఇక. అది అర్థం చేసుకోండి. దాంతోపాటు ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ 100% ఉపయోగించుకోవచ్చు మనకు ట్రాన్సాక్షన్ లో. ఆ తర్వాత ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి? మన యొక్క టీమే కాబట్టి ఆఫ్టర్ 10 లెవెల్ రాయల్టీ, టీమ్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క రాయల్టీ వచ్చేసి మీరు తీసుకొచ్చిన 5 మందిలో 5 మంది ప్రైమ్ మెంబర్ కావాలి. ఒక్కరినన్నా 10 లెవెల్ టచ్ అయినట్టయితే మీకు సిల్వర్ గా మీకు ప్రమోషన్ అవుతారు. మీకు అన్లిమిటెడ్ డెప్త్ 1% 1,500 పైన 15 రూపీస్ వస్తుంది.
ఈ యొక్క సిల్వర్ రాయల్టీ. దీంతో పాటు ఈ యొక్క గోల్డ్ రాయల్టీ వచ్చేసి మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్ చేసినట్టయితే ఇక్కడ మీరు గోల్డ్ అవుతారు ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ డెప్త్ పైన 2% 1500 పైన 30 రూపీస్ వస్తుంది మీకు గోల్డ్ రాయల్టీ. బ్యూటిఫుల్ ఇన్కమ్. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో ఎవ్వరు గోల్డ్ అయినా మీరు డైమండ్ 5 మందిని మీరు గోల్డ్ చేస్తే మీరు డైమండ్ ఇన్కమ్ వచ్చేసి అన్లిమిటెడ్ డెప్త్ 3% 1500 పైన 45 రూపీస్ ఫ్రెండ్స్ గోల్డ్ రాయల్టీ. దీంతో పాటు డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో ఎవ్వరు డైమండ్ అయినా 5 మందిని డైమండ్ చేసినట్టయితే మీరు కౌంట్ డైమండ్ ఫ్రెండ్స్. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% వాట్ ఏ బ్యూటిఫుల్ ఇన్కమ్. ఈ యొక్క ఇన్కమ్ వచ్చేసి మనకు ప్రతి 3 నెలలకు ఇస్తారు. గత 3 నెలల్లో ఏదైతే క్రౌన్ డైమండ్ రాయల్టీ ఉందో ఈ యొక్క రాయల్టీ వచ్చేసి 9 లక్షల రూపాయలు పర్ మంత్ 3 lakh రూపీస్. ఈ ఇన్కమ్ ఇస్తూ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఈ ఇన్కమ్ ఇస్తూ మనకు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు కంపెనీకి. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆలోచన చేయండి దీనిపైన. దాంతోపాటు ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ మీరు తీసుకొచ్చిన వాళ్ళకు 5 మందిని చేయడానికి మీరు ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళతో 5 మందిని చేయించినట్టయితే 25 మెంబర్స్ పైన ఏదైతే మీకు 5 మంది పైన మీకు 10% మీరు తీసుకొచ్చిన వాళ్ళు సంపాదించిన దాంట్లో మీకు 10% వస్తుంది. హెల్ప్ 5 కంప్లీట్ 5. ఈ యొక్క ఇన్కమ్ వచ్చేసి నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది. లీడర్షిప్ రాయల్టీ 5% అడ్మిన్ చార్జెస్ 5% టీడీఎస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. నైట్ 12 మనం లేవగానే మన యొక్క టీమ్ లీడర్షిప్ రాయల్టీ వస్తే ఎంత బాగుంటుంది. వద్దు పొడవక ముందే మనకు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. గోల్డ్ రాయల్టీ వస్తుంది, సిల్వర్ రాయల్టీ వస్తుంది, డైమండ్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన 30 డేస్లో 5-25 కంప్లీట్ చేసినట్టయితే గోవా ప్రోగ్రామ్. అదే కనుక ఒకవేళ మిస్ అయినట్టయితే 5-25-125 90 రోజులలో 3 నెలలలో చేసినట్టయితే మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ కనుక ఎదిగిన మిస్ అయినట్టయితే నో టైం లిమిట్. 5-25-125 625 నో టైం లిమిట్. ఇది ఎవరైనా వెళ్ళొచ్చు, కంప్లీట్ చేసుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మన కోరికలను ఇక్కడ నెరవేర్చుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ ఇన్కమ్, అంత బ్యూటిఫుల్ సిస్టమ్. కంపెనీ తరపు నుంచి మనకి ఏదైతే బెనిఫిట్స్ ఇస్తుందో, హెల్ప్ చేస్తుందో, ఫ్రీ గిఫ్ట్గా 1500 రివార్డ్ పాయింట్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్, గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, అప్లైన్ తరపు నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మీరు అటెండ్ కండి. మీ జూనియర్స్కి అటెండ్ చేయించండి. మనకు హిందీలో ఉన్నాయి, బెంగాలీలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, అనేక రకాల భాషలలో ఉన్నాయి. కానీ మనం అటెండ్ కావాలి, మన జూనియర్స్కు అటెండ్ చేయించాలి. మీరు అటెండ్ కాకపోతే మీ జూనియర్స్ అటెండ్ కాదు. మనం అటెండ్ కావాలి ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళు అవుతారు. అది మనకు డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ ఉంటున్నాయి. నైట్ 9 o'clock డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కాకుండా రెడ్ ఐటీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకందరికీ మీరు ఒకసారి చెప్పండి. మీరు అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు, మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పండి వాళ్ళకి. తెలియదు, నేను డబ్బులు కట్టాలనేమో అనుకుంటారు వాళ్ళు. లేదు, మీరు దీంట్లో ఈ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పండి. అతనికి బైక్ ఉంటే మీ బైక్ ఇన్సూరెన్స్ దీని ద్వారా చేసుకోమని చెప్పండి. అతనికి కారు ఉంటే మీ కార్ ఇన్సూరెన్స్ దీని ద్వారా చేసుకోమనండి. అతని దగ్గర ట్రాక్టర్ ఉంది, ఓకే, మీ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ దీని ద్వారా చేసుకోమని చెప్పండి. ఆ విధంగా వాళ్ళకు ఇది చెప్పే అవసరం నాకుంది. దాంతోపాటు మనం దీంట్లో ఎలా సైన్అప్ చేయాలంటే, కొత్త వాళ్ళైనట్టయితే సైన్అప్, పాత వాళ్ళైనట్టయితే లాగిన్. ఈ యొక్క సైన్అప్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ స్టెప్లో మీకు ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. అది మీరు టెక్స్ట్ మెసేజ్ లాగా తీసుకోండి, లేదంటే వాళ్ళు షేర్ రెఫరల్ లింక్ పంపిమని చెప్పండి. పంపించిన తర్వాత అది క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ వస్తుంది వాళ్ళ యొక్క యూజర్ నేమ్,
టెక్స్ట్ మెసేజ్ ద్వారా తీసుకున్నట్టయితే కరెక్ట్ గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో చెక్ బటన్ ఉంటుంది. దాంట్లో ఎంటర్ చేసి చెక్ చేయండి, పేరు వాళ్ళదేనా కాదా, యూజర్ నేమ్ వాళ్ళదేనా కాదా, మొబైల్ నెంబర్ వాళ్ళదేనా కాదా. ఆ తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినప్పుడు మీకు కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, అది కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అది కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వచ్చేంత వరకు మీరు చెక్ చేయాలి. అప్పుడు అది ఓకే అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలాగైతుందో అలా ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ యాష్ 1 2 3 4 అని ఉంది లెఫ్ట్ సైడ్ లో, ఆ విధంగా మీరు ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, 1 2 3 ఉండాలి. ఆ విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ అయిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ అని స్క్రీన్ పైన టచ్ చేస్తే రైట్ సైడ్ లో పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ ప్రొఫైల్ అని మీకు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ అని వస్తాయి. ఆ తర్వాత మీరు ప్రైమ్ మెంబర్షిప్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే రెడ్ ఎల్లో కలర్ లో మీకు వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు యాడ్ మనీ అని వస్తుంది. యాడ్ మనీ పైన క్లిక్ చేసి మీ అమౌంట్ ఎంత అనేది 70 కాబట్టి మనం ప్రైమ్ మెంబర్ కావడానికి అది ఎంటర్ చేయండి. మనకు పే యూ మనీ వస్తుంది. ఈ విధంగా దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ అమౌంట్ ఎక్కడైతే ఉన్నదో అది గూగుల్ పే స్టోర్ లో కావచ్చు, ఆ తర్వాత మీకు పేటిఎం ద్వారా కావచ్చు, ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ అకౌంట్ ఎక్కడైతే ఉందో మీ అమౌంట్ అక్కడ నుండి తీసుకొచ్చుకోవచ్చు. దీంట్లోకి మీ యొక్క డెబిట్ కార్డ్ వరకు తీసుకొచ్చినట్లయితే డెబిట్ కార్డ్ పైన 16 డిజిట్ నంబర్స్ ఉంటాయి, అవి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డుకు బ్యాక్ సైడ్ లో సివివి నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నో కానీ క్లిక్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు వాలెట్ లో వస్తుంది అమౌంట్. వాలెట్ లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి. అప్గ్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ వస్తాయి. మీ పాన్ నంబర్, మీ ఆధార్ నంబర్, మీ ఓటర్ ఏదైతే ఉందో ఓటర్ ఐడి కార్డు కావచ్చు, నామినీ పేరు కావచ్చు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో చిన్న డబ్బు ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి అప్గ్రేడ్ నో అని క్లిక్ చేసినట్టయితే కంగ్రాచులేషన్ ఇలా తమ్ము మార్క్ వస్తుంది. అప్పుడు మీరు ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో ప్రైమ్ మెంబర్షిప్ అయిపోతారు. ఆ తర్వాత మీరు కేవైసీ అప్డేట్ చేయండి. రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ప్లీజ్ అప్లోడ్ కేవైసీ అని వస్తుంది. మీరు కేవైసీ అప్లోడ్ చేయండి. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, పాన్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి, ఆధార్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే మీరు ఈ యొక్క 4 hours టైం పడుతుంది మీరు యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ పొందడానికి. దాంతోపాటు మనం ఈ యొక్క కంపెనీలో ఎవరు అండర్లో ఉన్నాం, మన యొక్క సీనియర్స్ దీంట్లో ఏం సాధించారని చూసినట్టయితే మన యొక్క ఫస్ట్ డైమండ్ కంపెనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్. ఆ తర్వాత మన యొక్క నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ మన యొక్క నెక్స్ట్ మనీ గోల్డ్ శ్రీ సుభాష్ సార్. దాంతోపాటు మనకు ఈ యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ను పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ కన్నా గారు, మనం వీళ్ళ టీంలో ఉన్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు మనం ఇక్కడ జిఎస్టి టీం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మన టీం సపరేట్ గా విన్నింగ్ టీం ఫ్రెండ్స్. నా టీం వచ్చేసి విన్నింగ్ టీం. ఈ యొక్క డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు ఈ యొక్క ఏదైతే ఫ్లిప్కార్ట్ అని చెప్పానో అవి బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా టీం టోటల్. ఆ తర్వాత టోటల్ టీం 1530 ఫ్రెండ్స్. దాంట్లో ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు 234. నేను 5 కంప్లీట్ చేశాను. ఇక్కడ 25 కంప్లీట్ చేశాను. ఇక్కడ లీడర్షిప్ రాయాలంటే ఇంకొక 2-3 days లో వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఈ లెవెల్ పెరగడానికి నేను ఇక్కడ ఈ యొక్క
2 లెవెల్ 4 నెలల్లో కంప్లీట్ చేశాను. ఇంకా నాకు 8 లెవెల్ ఉన్నాయి. నేను టార్గెట్ పెట్టుకున్నాను 5 ఇయర్స్ నేను గోల్ పెట్టుకున్నాను. మెల్లగా అయినా ప్రాబ్లం లేదు, అయిపోతుంది. దాంతోపాటు ఇప్పటివరకు నాకు వచ్చిన ఇన్కమ్ చూసినట్టయితే ఈ యొక్క 234 మంది ప్రైమ్ మెంబర్ పైన నాకు వచ్చిన ఇన్కమ్ 17,220 రూపాయలు. ఈరోజు ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు చూసినట్టయితే వీళ్ళిద్దరు ఇక్కడ 90 రూపాయలు వచ్చాయి, ఇక్కడ 75 రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే క్యాష్ బ్యాక్ అని చెప్పానో ఫ్లిప్కార్ట్ క్యాష్ బ్యాక్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి 2 ఫ్లిప్కార్ట్ క్యాష్ బ్యాక్ ఈ రోజు వచ్చినాయి. 346, 345 2 ఫ్లిప్కార్ట్ షాపింగ్ క్యాష్ బ్యాక్ లెవెల్ క్యాష్ బ్యాక్. నా అండర్లో ఉన్న వాళ్ళు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసి వాళ్ళ యొక్క బిల్ను అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళకి వచ్చిన క్యాష్ బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే